తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీవీకి అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన సభలో తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత కీలక పరిణామాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీవీకి అధ్యక్షుడు విజయ్ కేంద్రంగా తమిళ పాలిటిక్స్ లో మార్పులకు వేగంగా అడుగులు పడుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. విజయ్తో కూటమి చర్చలకు అన్నాడీఎంకే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక విజయ్ను అన్నాడీఎంకే నేత ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి నెల 6న ఫోన్ ద్వారా సంప్రదించినట్లు, ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కూటమి ఏర్పాటు చర్చలకు ఆహ్వానం పలికినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి శత్రువైన డీఎంకేను వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓడించడానికి ఒకే కూటమి గొడుగు కిందకు రావడం అవసరమని సూచించగా, పొంగల్ తర్వాత తన వైఖరి వెల్లడిస్తానని విజయ్ సమాధానమిచ్చారని సమాచారం. ఇటీవల జరిగిన అన్నాడీఎంకే సభలో టీవీకే జెండాలు ఎగిరిన ఘటనలు కూటమి ఏర్పాటుపై ప్రచారానికి బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. అటు విజయ్తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల ఫోన్ ద్వారా మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ రాజకీయాల్లో రాణించడానికి పవన్ తన వంతు సూచనలు అందించారని సమాచారం. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాకపోవచ్చని, అది రాజకీయ మనుగడకు అంత మంచిది కాదని పవన్ విజయ్కు హితవు పలికినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా రాజకీయ అండదండలు అవసరమనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని పవన్ హితవు పలికారని అంటున్నారు. ఈ విషయంపై విజయ్ పునరాలోచనలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీలోని ఓ వర్గం కూడా విజయ్ వైపు మొగ్గు చూపుతోందని టాక్ వినిపిస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీవీకీతో కూటమి ఏర్పాటు చేయాలనే డిమాండ్ను ఢిల్లీ అధిష్టానం దృష్టికి సైతం తీసుకువెళ్లిందని తెలిసింది. టీవీకీతో కూటమి ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో మాత్రమే కాకుండా విజయ్ అభిమానులున్న పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోనూ మళ్లీ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురాగలమని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే శాసనసభ ఎన్నికల్లో 80 సీట్లు, ఉప ముఖ్యమంత్రి పదవి, మంత్రివర్గంలో చోటు వంటి డిమాండ్లతో ఇప్పటికే టీవీకీతో కాంగ్రెస్ తరపున మంతనాలు జరుపుతున్నట్లు మరో వార్త ప్రచారంలో ఉంది. కరూర్ దుర్ఘటన తర్వాత విజయ్తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ ద్వారా మాట్లాడడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. తమిళనాడు రాజకీయాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా చెన్నై కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, కరూర్లో జరిగిన ప్రమాదం తర్వాత తమిళనాడు రాజకీయ వాతావరణం మారుతుందని చెప్పొచ్చు. ఇటు తమిళనాడులో ఉన్నటువంటి అన్నాడీఎంకే, అలాగే విజయ్ టీవీకే పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, డిఎంకే అన్ని పార్టీలు కూడా కొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ సంవత్సరం వచ్చే ఏడాదిలో వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకి కొత్త కూటమిలపై కూడా చర్చలు వేగంగా సాగుతున్నాయని చెప్పొచ్చు. కరూర్లో టీవీకే నిర్వహించిన సభలో పలువురు మరణించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకరం చెలరేగిందని చెప్పొచ్చు. విజయ్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేయడం, దాని తర్వాత ప్రభుత్వం అటు విజయ్ పార్టీపై భద్రతా నియమాలు ఉల్లంఘించారని టీవీకేపై డిఎంకే ఆరోపించడం, ఇవన్నీ కూడా రాజకీయ పరంగా చూసుకుంటే టీవీకేకి ఒక విధంగా ప్రజాదరణ పెరగడంతో పాటు రాజకీయ ఒత్తిడి కూడా వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇటు కరూర్ ఘటన తర్వాత టీవీకే మరియు అన్నాడీఎంకే మధ్య కూటమి చర్చలు మొదలవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో అయితే గట్టిగా ప్రచారం మొదలైంది. అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి టీవీకేతో విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీవీకే వర్గం నుంచి ఇప్పటి వరకు ఈ కూటమి పైన ఎటువంటి స్పష్టత రాలేదంటూ కూడా తెలుస్తోంది. మరోవైపు దినకరన్ పార్టీ అమ్మ మొక్కల్ మున్నేట్ర కలగం నాయకుడు కూడా అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు బలహీనంగా ఉందని, అయితే టీవీకేతో అన్నాడీఎంకే కలిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు డిఎంకే కాంగ్రెస్ కూటమిలో కూడా తమిళనాడులో అంతర్గత విభేదాలు వస్తున్నాయంటూ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలు టీవీకేతో కలిసి పనిచేయాలని చూస్తున్నారని కూడా తెలుస్తోంది. ఇక మరోవైపు డిఎంకే అయితే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ డిఎంకే కూటమి బలంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో సీట్లు డివిజన్ అలాగే స్థానిక మద్దతుపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ విజయ్
ఫోన్ లో మాట్లాడారని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. కేవలం ప్రచారమేనని అధికారిక సమాచారం లేదని కూడా రాజకీయ వర్గాల్లో స్పష్టమవుతుంది. రైట్ సిరి, థ్యాంక్ యూ.